ఓకే, రామారావు గారు, రాజ్యసభ సభ్యత్వం అనేది మీరు జాతీయ పాలిటిక్స్లోకి రండి, రాజ్యసభ సభ్యత్వం మీకు ఇస్తాం, ఏం పర్వాలేదు, మీ ప్రాధాన్యత మీకు ఉంటుంది అని ఇంత క్లియర్గా చెప్పినప్పటికీ కూడా సిద్ధరామయ్య ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? అంటే రాజకీయాల్లో పట్టుబిడుపులు ఉండాల్సిందే, కానీ ఒక్కోసారి సిద్ధరామయ్య ఏంటంటే ఇట్లా ఈ మెలిక పెడితే తన కొడుకు ఉప ముఖ్యమంత్రి గ్యారంటీ అనేది ఒకటి. అంటే ఒక షరతు ఒక 4 అడిగితే అందులో 2 అంగీకరిస్తారని ఒకటి. రెండోది, ఈ మధ్యన మీరు మంచి ప్రశ్న అడిగారు మన మస్తాన్ గారు. ఎందుకంటే మనకు అధిష్టాన వర్గంలో ఎందుకు మార్పు వచ్చిందంటే ప్రజల అభిప్రాయానికి భిన్నంగా, ముఖ్యంగా ఎమ్మెల్యేల అభిప్రాయానికి భిన్నంగా పోతే చాలా దెబ్బతిన్న సందర్భం చూసాం. రాజస్థాన్ సంఘటన మొదలు ప్రస్తావించారు. రాజస్థాన్ లో జరిగింది అదే. మరొకం చెప్పాలంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా అటుపక్క సచిన్ పైలట్ కు అనుకూలంగా ఉంటే వీళ్ళు సీనియారిటీ ప్రాతిపదిక మీద అభ్యసారు. కర్ణాటకలో ఆ తప్పు చేసినాం అని అనుకున్నా కూడా కర్ణాటక సరిదిద్దుకున్నారు అంటున్నాడు. కానీ శివకుమార్ విషయంలోకి వస్తే మీకు ఏదైతే సబర్కా పల్ మీఠా రాహిత అనే సామెత, శివకుమార్ చాలా ఒక రకంగా అగ్రెసివ్ గా పోబోయిండు, లాభం లేదనుకున్నాడు, అర్థమైంది. అధిష్టాన వర్గం 2.5 ఏళ్ళు టైం ఇచ్చింది, 2.5 ఏళ్ళు చూద్దాం అనుకున్నాడు. అయితే 2 ఏళ్ళ నుంచే మొదలు పెట్టాడు. అప్పటి నుంచి అడిగితే 1 ఇయర్కి వచ్చింది. చూసారా, 2.5 ఏళ్ళు ఆగి కనుక మొదలు పెడితే ఇంకో 1 ఇయర్ దాకా కాకపోయేవాడు ఆయన. అందుకని ఓపిక పనికొస్తుంది. అందుకని ధేర్ హై మగర్ అంధేర్ నహి అని కూడా సామెత ఉంది ఉర్దూలో. ఆలస్యమైనా సరే చీకటి కాలే కదా. అంటే ఆయన 2 ట్వీట్ల గురించి అద్భుతంగా మన మస్తాన్ గారు వివరించారు. ఆ 2 ట్వీట్లు నిజంగా నర్మగర్భంగా ఏది చెప్పానో చెప్పిండు, చాలా జనరలైజ్ చేసి చెప్పిండు దాన్ని. అంటే ఆ తెలివి కూడా ఉంది శివకుమార్ గారి దగ్గర. అందుకు కర్ణాటకలో జరిగిన ఎలక్షన్ జరిగిన 6-7 నెలలకే మన దగ్గర జరిగినాయి కదా. అక్కడ మే 20లో ప్రమాణ స్వీకారం చేస్తే మనకు నవంబర్ లో మన దగ్గర జరిగినాయి. దానికి కూడా ఫైనాన్స్ చేసిండని అక్కడి నుంచి ఉప ముఖ్యమంత్రి అక్కడ ప్రచారం కూడా ఇక్కడ మన దగ్గరకు వచ్చిండు, తెలంగాణలో ప్రచారం కూడా వచ్చిండు ఆయన. కనుక ఈ 2 చూసుకుంటే ఆయన ఎక్కడ తొందరపడి పోతేనేమో చూసిండు. అసలు నిజంగా చెప్పాలంటే శివకుమార్ ఓపికని కూడా అధిష్టాన వర్గం పరీక్షించింది. అంటే ఆయన లాయల్టీని, ఆయన విధేయతను కూడా పరీక్షించింది అంటున్నాడు. పరీక్షలు నెక్కిండు శివకుమార్. ఇప్పుడు 1 ఇయర్ గా ఆయన అడుగుతున్నా కూడా ఎన్నిసార్లు అడిగిన ప్రయత్నాలు విరమించుకోమని చాలాసార్లు నిజంగా చెప్పాలంటే చాలా మంది ఎమ్మెల్యేలు వారికి మద్దతుగా ఉన్నారు. నిజంగా ఆయన అనుకుంటే ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టండి, నాకు ఆయన కొంత చూద్దాం అని అంటే శివకుమార్ గెలిచాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా చాలా తగ్గి చేసిండు. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పి తగ్గిండు. ఒక సిద్ధరామయ్యనే కొంచెం అగ్రెసివ్ గా పోయిండు అంటున్నాడు. అందుకనే వాళ్ళిద్దరి మధ్యన ఏది బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు, లంచ్ మీటింగ్ లో చూస్తే లోపల కత్తులు దాచుకొని కడుపులో కత్తులు దాచుకొని కవులు చూస్తారు. నిన్న చూడండి, ఇద్దరిని నిలబెట్టి ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా వాళ్ళిద్దరు కౌగిలించుకున్న సన్నివేశాలు చూస్తే ఇద్దరి మొహాల్లో ఎక్కడ కాంతి లేదు. అందుకనే కాళ్ళు మొక్కడం మంచిది అంటున్నాడు. సిద్ధరామయ్య ఆశీర్వాదం తీసుకున్నాడు. కాళ్ళు మొక్కడం వరకు ఓకే, కానీ కౌగిలించుకున్నప్పుడు ఇద్దరి మొహాల్లో ఎక్కడ వెలుగు గాని సాన్నిహిత్యం గాని కాంతి గాని లేవు. ఇప్పుడు పోగొట్టుకునే వాడికి నాకు పోతుంది కదా వీడి వల్ల అని ఆయనకుంటది కదా, గెలిచిన వాడికి చూసినరా ఇన్ని రోజుల తర్వాత సాధించినా ఈయనకుంటది. ఉండకూడదు ఇగోస్ లేకుండా, అహం లేకుండా. అందుకనే ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు గారు ఎప్పుడో అన్నారు, ప్రపంచంలో 2 పెద్ద నష్టం చేసేది అహం, ఆర్థికం. 2 సమస్యలు వస్తాయి. నాకన్నా గొప్పవాళ్ళు లేదనుకున్నా వస్తాయి, ఆర్థికంతో వస్తాయి. పైసా ఏం చేస్తామంటే ప్రాణవాటి చుట్టాన్ని పగ చేస్తానని సామెత ఉంది. కనుక ఇక్కడ సమస్య లేదు. ఇక్కడ 2 ఏంటంటే మీరు ముందుంది ముసళ్ళ పండుగ, వాట్ నెక్స్ట్ మాట్లాడుకుందాం. అంటే అధిష్టాన వర్గంలో మార్పు ఏమొచ్చింది అంటే మన కేరళలో కూడా జరిగింది అదే కదా. కేరళలో నిజంగా సతీష్ కు మంచి మద్దతు ఉంది, అధిష్టాన వర్గం నుంచి మద్దతు ఉంది. అందుకని రాహుల్ గాంధీ ఒక్కడే కాదు, ఇలా ప్రియాంక గాంధీ కూడా కీలక పాత్ర వహించిందని నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రియాంక గాంధీ బాగా చాలా ప్రాక్టికల్ మనిషి. ఆమె ఘోరంగా చెప్పాను. చాలా చూడండి మీరు మాట్లాడే క్రమంలో కానీ పార్లమెంట్ సాక్షిగా 3 ఇవాళ భారత పార్లమెంట్ లో తల్లి, కొడుకు, కూతురు 3 కూడా ఉన్నారు, చూసింది కదా. కాకపోతే తల్లి రాజ్యసభలో ఉంటే కొడుకు కూతురు ఏమో లోక్సభలో ఉన్నారు, చూస్తున్నాం కదా. ఇద్దరి మధ్యన తేడా చూడండి మీరు. ప్రియాంక గాంధీ కొంత వయసు ఉమెన్ గా మాట్లాడుతుంది. ఒక్కోసారి రాహుల్ గాంధీ ఆవేశానికి వస్తే నవ్వుతూ, మొన్న పార్లమెంటు మహిళా బిల్లు విషయంలో చూసుకుంటే రాహుల్ గాంధీ ఆవేశంగా మాట్లాడితే నవ్వుతూ కూర్చుంది, వెనకనే కూర్చుంది, అనుకోకుండా వీడియోలో 2 ఫ్రేమ్ అయినాయి కూడా. అందుకని ప్రియాంక గాంధీ కూడా ప్రాక్టికల్ గా ఆలోచించే మనిషిగా కేరళలో సతీష్ అనే కావాలని కోరిందని మనకు వార్తలు వస్తున్నాయి. అంటే సతీష్ ఎందుకన్నారు, ఎమ్మెల్యేలు మొత్తం ఆయనకు ఉన్నది, ఈయన తీసుకుపోయి కూర్చుని పెట్టి ఎట్లాగూ కేసీ వేణుగోపాల్ హీరోనే అధిష్టాన వర్గం విషయంలో. రేపొద్దున కేసీ వేణుగోపాల్ కేంద్రంలో ఉంటే సతీష్ కూడా ఒబీడియంట్ గా ఉంటాడు కదా. ఈయన అక్కడ కూర్చుని పెడితే రోజు పుల్లలు పెడతారు. ఇంతకుముందు మంచి చాలా ఉదాహరణలు చెప్పారు మన మస్తాన్ గారు. తెలంగాణలో ముఖ్యంగా అంతకుముందు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది చెప్పారు కదా. అందుకని ఎప్పుడు అసంతృప్తి వాళ్ళని పక్కన కూర్చుని పెడితే కష్టం. అందుకని అధిష్టాన వర్గం గట్టి పట్టుబడుతుంది కేరళ, కర్ణాటకలో. అంటే
మీరు రాజ్యసభకు రండి అంటుంది. లేకపోతే తెల్లా లేస్తే ఆయన మన సిద్ధరామయ్య ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బంది పెడతాడు ఎవరిని, డీకే శివకుమార్ ఇబ్బంది పెట్టే అవకాశం మళ్ళీ ఇట్లా కూడా ఉన్నది. ఎందుకంటే కొడుకు ఎమ్మెల్సీ ఉప ముఖ్యమంత్రి ఇప్పించుకున్నా అనుకోండి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా సిద్ధిరామయ్యని ఎంత తిప్పలు పెట్టిండో ఏది డీకే శివకుమార్ అంతకంటే ఎక్కువ తిప్పలు పెడతారు అంటున్నారు. ఇంకొకటి కూడా ఉంది, అంతకుముందు అదవా మన ఒక వర్గం ఉంది కదా వాళ్ళ అహిందా వాళ్ళకు బీసీ దానిలో కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆమోదిస్తూ తీర్మానం చేసిండు ఏది మొన్ననే సిద్ధరామయ్య. అంటే ఇప్పుడు ఇదేమైంది, పొయ్యే ముందు పని చేసిపోయిన బిడ్డ నువ్వు చేస్తావా చస్తావా అనే మాట ఉన్నట్టే కదా. అహిందాలకు వ్యతిరేకం కావాలని చేయకపోతే వ్యతిరేకం అవుతాడు, చేసిన అనుకోండి నేను చేసిన అంటాడు సిద్ధరామయ్య. నేనే కదా కేబినెట్ లో ఆమోదం పొందింది, రేపు బిల్లు ప్రవేశపెట్టు చేయమని అంటాడు. అంటే ఈ ఛాలెంజ్ మొదలైంది. ఇప్పుడు అహిందా వర్గానికి ఖచ్చితంగా బీసీల్లో ఏదైతే మనం తీర్మానం చేసినో ఆ తీర్మానాన్ని అమలు పరచాల్సిన బాధ్యత ఇప్పుడు నెత్తి మీద పెట్టిపోయింది ఎవరు, సిద్ధరామయ్య శివకుమార్ మీద. కనుక శివకుమార్ ఏం చేయాలి, రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి, చేయాల్సిందే అంటున్నాడు. అందుకనే వర్గాల మధ్య ఉన్నది, కులాల మధ్య ఉన్నది, మఠాల మధ్య ఉన్నది. ఇప్పుడు చూడండి మఠాధీశుల ఆశీర్వచనాలు తీసుకుంటాడు పోయి ఇప్పుడు శివకుమార్ కూడా. మఠాల్లో కూడా వాళ్ళ కులాలకు సంబంధించిన మఠాలే ఉన్నాయి చూడండి, ఈ 4-5 కులాలకు సంబంధించింది. కనుక ఏమైనా సరే కర్ణాటకలో ఇక నల్లేరు మీద నడకైతే కాదు. ఇప్పటిదాకా ఉందా అంటే ఇప్పటిదాకా కూడా లేదు. కానీ సిద్ధరామయ్య శివకుమార్ మధ్యన ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిస్తూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూ అధిష్టానం నడిపించింది. ఆయనను సిద్ధరామయ్య బయటకు తీసుకురాకపోతే మళ్ళీ కర్ణాటకలో కొంతవరకు లుకలుకలు పెరుగుతాయి, అది జరుగుతుంది. కాకపోతే పరమేశ్వరుని కూడా మరి ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇవాళ ఆలోచన కూడా ఉన్నట్టు నాకు తెలుస్తున్నది. ఎందుకంటే పరమేశ్వరుని కూడా ఎస్సీ నాయకుడు, ఆయన ముఖ్యమంత్రిగా పోటీ పడ్డాడు పార్టీలతో సహా కూడా. కనుక ఇద్దట్లో ఎంతమందికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చినా తప్పు లేదంటున్నాడు. ఏమైందంటే ఉప ముఖ్యమంత్రి అది 6,000 లాంటిది, నేనన్న మాట కాదు. నీలం సంజీవ్ రెడ్డి గారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ ఫస్ట్నే అది పెద్ద మనిషి లోపల ఏముంది, ఆంధ్ర నాయకులు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి, ఇచ్చిండ్రా. ఇవ్వకపోతే ఏమన్నాడు, ఫస్ట్ మాట్లాడుతూ ఒప్పందాన్ని తిరస్కరిస్తూ ఏమున్నదా ఉప ముఖ్యమంత్రి 6,000 లాంటిది సమస్య లేదు పొమ్మన్నాడు. ఇవాళ కూడా ఏమంటున్నారు, రాజ్యాంగ ప్రకారం ఉప ముఖ్యమంత్రి అంటూ ఇక్కడ లేదు. మొన్న ఆంధ్రప్రదేశ్ 4 ఉప ముఖ్యమంత్రులు పెట్టుకున్నారు, చూసిండ్రు కదా ఏమైంది. 4 ఉప ముఖ్యమంత్రి గుర్తుపట్టే వాడు కూడా లేడు. ఎవరు ఉప ముఖ్యమంత్రులు పనిచేసిండ్రు అంటే పాత వాళ్ళని గుర్తుంచుకుంటాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. 2 టర్మ్స్ 8 మంది 2 మంది అదే చెప్తున్నాను, 8 మంది ఎవరన్నా గుర్తుంచుకుంటాం మనం. అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో అంతే, మన జగన్మోహన్ రెడ్డి హయాంలో అంతే కదా, చూసినాం కదా. ఎవరు గుర్తుంచుకున్నాం, చివరి ముఖ్యమంత్రి చివరి ఉప ముఖ్యమంత్రిగా దామోదర రాజనరసింహ పనిచేశారు, చూసాం అంతే కదా. అందుకని ఏమంటా అంటే ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అట్లా చూసుకుంటే మనకి ఈ 6,000 లాంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉన్నా లేకున్నా ఒకటే అని గతంలో ఉండే. కానీ ఉప ముఖ్యమంత్రులు ఇప్పుడు శాసిస్తున్నారు. ఇప్పుడు మన తెలంగాణ చూడండి, ఖచ్చితంగా మంచి చోటు రేవంత్ రెడ్డికి గట్టి పోటీగా ఉండి గట్టిగా మద్దతుదారుగా ఉన్నా, లేకుంటే లోపల ఏమైనా ఉన్నా కూడా బట్టి విక్రమార్క నడిపిస్తున్నారు లేదా కొంతవరకు అయితే. అక్కడ కూడా పరమేశ్వరుని తీసుకోవాలనే డిమాండ్ కూడా ఒకటి ఉన్నది ఉప ముఖ్యమంత్రిగా. అట్లానే పార్టీలు కూడా ముందుకు రావచ్చు. ఈ ఇద్దరిని ముందర పెట్టి మరి ఎవరికి ఉప ముఖ్యమంత్రి అవసరం లేదు, అందరినీ డ్రాప్ చేస్తారా, ఇవన్నీ అధిష్టానం ముందున్న ప్రశ్నలు. కానీ ఒకే వరంలో 2 కత్తులు ఇవ్వడం కనుక సిద్ధరామయ్యను అక్కడి నుంచి తప్పించకపోతే తెల్లవారు లేసే దినదినగండా నూరేళ్ల లాగానే మన డీకే శివకుమార్ ప్రభుత్వం ఉంటది. ఇంకో డీకే శివకుమార్ తో ఎన్నికలు అప్పుడు చాలా అవసరం ఇప్పుడు అధిష్టానానికి. ఎందుకంటే ఈ 3 ఏళ్ళు నడిచింది, నదే మీద నడక ఎవరు మూటలు ఎవరు మోసిండ్రు ఎట్లా తెలుస్తుంది. అధిష్టాన వర్గానికి మూటలు పోకుండా ఏ పార్టీ మనగలుగుతలేదు, జరుగుతుంది అదే చూసినాం కదా. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే మనకు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే మరి డీకే మన సుజనా చౌదరి, సీఎం రమేష్ అట్లాంటి వాళ్ళని కూడా ఆ పార్టీని తీసుకొని ఇవాళ చూసిన కేసులు ఏమైనా చూసినాం కదా. కనుక ఏదైనా సరే కర్ణాటకలో ఇవాళ పూర్తి స్థాయిలో ఈ అధిష్టాన వర్గం పట్టు సాధించింది అంటున్నాను. నువ్వు మాట్లాడకుండా ఊరుకో, మేము పైన తీసుకుంటామని చెప్పి రాజ్యసభ సభ్యత్వానికి ఒప్పించే ప్రయత్నం చేశారు. హిందీ రావాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు ఇవాళ రేపు వెనకటి లేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కాలంలో ఎన్టీ రామారావు గారు పట్టుబట్టి హిందీ నేర్చుకున్నాడు. ఇప్పుడు హిందీ రావాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ లో ఏ భాషలో మాట్లాడినా అందరికీ ట్రాన్స్లేట్ అయ్యే మిషన్స్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు హిందీ రాని వాళ్ళకి కూడా అర్థమవుతుంది, ఇంగ్లీష్ రాని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. మన రామ్మోహన్ నాయుడు గారు లాంటి వారు ఉన్నారంటే ఆయన 4 భాషలు మనంగా మాట్లాడుతున్నారు. ఛాలెంజ్ కూడా చేశారు, మా తెలుగు మీరు మాట్లాడగలుగుతారా, మీ ఉర్దూ, మీ హిందీ, మీ పంజాబీ నేను మాట్లాడతాను, మీరు మాట్లాడగలుగుతారా అన్నాడు కదా. అందుకని ఇక్కడ హిందీ రాకపోవడం అనేది మనకి ఎవరికి సిద్ధరామయ్యకు పెద్దగా అవరోధం కాదనుకుంటున్నాను నేను. కానీ అక్కడే వస్తే మాత్రం ఖచ్చితంగా రోజు ఒక రకంగా రచ్చబెట్టే అవకాశం ఉంది కనుక
మారుస్తారని అనుకుంటున్నాను. సిద్ధరామయ్య పిలిపించింది కూడా అందుకే, దోకదాడించకుండా నాకు రాజ్యసభ వద్దు, నేను ఇక్కడే ఉంటాను, ఎమ్మెల్యే కూర్చుంటా అంటే అది అవమానం అంటున్నాను. అవమానం అంటే ఒక దీర్ఘకాలికంగా తీసుకుంటే మంచిదే, కాదంటలేదు నేను. అంతేందుకు ఒక చిన్న ఉదాహరణ ముగిస్తాను నేను. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన ముఖ్యమంత్రికి 5 ఏళ్ళు చేసిన తర్వాత, ఏదైతే మన ఏక్నాథ్ షిండే పార్టీ ఫిరాయించి చేసిన తర్వాత, ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా తను ఉప ముఖ్యమంత్రికి ఒప్పుకున్నాడు. చూసిందా, బీజేపీలో కొంచెం ఆ సంస్కృతి ఉంటుంది, కానీ కాంగ్రెస్ లో కష్టం. ఎందుకంటే బీజేపీలో మళ్ళీ ఆయన ఏంటి కదా ముఖ్యమంత్రికి ఇప్పుడు. ఎందుకంటే ఒకనాడు నేను ముఖ్యమంత్రి చేసిన 5 ఏళ్ల సీనియర్, నేను ఆయన కింద నేను ఉప ముఖ్యమంత్రి పనిచేస్తే అనలేదు కదా. బీజేపీలో క్రమశిక్షణ ఒకటి ఉంటుంది, మంచిగా. బీజేపీలో ఫిరాయింపుదారుల వల్ల ఆ క్రమశిక్షణ పోతుంది, కానీ ఒరిజినల్ గా ఉన్న వాళ్ళకైతే క్రమశిక్షణ అట్లే ఉంటుంది. ఒక దేశంలో ప్రధానమంత్రి పోటీదారులు ఆయనను మనకు అట్లాగే గడ్కరీ కదా. మోడీ తర్వాత ఎవరు అంటే ఫడ్నవీసా, లేకపోతే మన యోగియా, లేకపోతే గడ్కరీ, ఈ మూడు పేర్లు వినొస్తున్నాయి కదా. అందుకని అటువంటి ఆయన కూడా తగ్గింది కదా. ఇక్కడ కూడా ఏంటంటే సిద్ధరామయ్య మొండి కేసు పట్టు విడవకపోతే ఖచ్చితంగా అధిష్టాన వర్గం గట్టిగా మందలిస్తుంది. నువ్వు అక్కడ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయమంటారు అంటున్నాడు అంతే. ఎందుకంటే ఎమ్మెల్యే కూర్చొని ఈయన ముఖ్యమంత్రి కూర్చున్నాడు, ఎమ్మెల్యే కూర్చొని కలుగుతారా ఆయనకు తెలియక కాదు, కానీ కొంత డిమాండ్ సాధించుకోవడానికి ఈ డిమాండ్ పెట్టారని నేను అనుకుంటున్నాను. కర్ణాటకలో ఇప్పుడు మొత్తం ఇంకా 2 ఏళ్ల కాలంలో 2 ఉన్నాయి. ఒకటేమో అహింద వర్గానికి ఎట్లా చేయాలి అని ఒకటి ఉంటది. రెండోది ఏంటంటే ఛాలెంజెస్. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో వీళ్ళందరూ పుల్లలు పెట్టకుండా వీళ్ళందరూ కొంచెం ఎంత చేసినా కూడా మరి వచ్చే ఎన్నికల్లో గెలిపించే భారము శివకుమార్ ఉంది కనుక, డీకే శివకుమార్ ఫండ్స్ కలెక్షన్ చేసుకోవాలి, వచ్చే ఎన్నికల్లో గెలిపించే ప్రయత్నం చేయాలి. బీజేపీ కూడా తక్కువ లేదు అక్కడ. అట్లాగే బీజేపీతో కలిసిన కుమారస్వామి కూడా ఉన్నాడు అక్కడ. చూడండి మీరు, అంటే బీజేపీతో కలిసిన 2 వర్గాలు 2 పార్టీలు ఉన్నాయి కనుక వాటితో కూడా థ్రెట్ ఉంటది కనుక చూద్దాం ఏం జరుగుతుంది.